అలాగే జీవనం గడుపుతున్న సమయంలో గిరిజనుల సోదరుల బ్రతుకు ఎంత దుర్బలంగా ఉందా అని ఆలోచించి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా గిరిజనుల అభ్యున్నతి కోసం, గిరిజనుల పురోగతి కోసం, గిరిజనులందరినీ అభివృద్ధి చెయ్యాలని ఆ రోజు సంకల్పించి ఐటీడీఏను మొట్టమొదటిసారిగా తెరిపారు. ఆ రోజు ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరీమణులందరికీ ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి తెలిసింది. అలాగే గిరిజన గ్రామాలలో స్కూల్స్ ఉండాలని ఆశ్రమ పాఠశాలలు ఆ రోజు ఏర్పాటు చేసి మనందరికీ చదువుకునే విధంగా ఆ రోజు ఏర్పాటు చేశారు. ఆ రోజు వరకు సజ్జలు, జొన్నలు, రాగులు ఇట్లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే మనకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి వరి బువ్వని పరిచయం చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను. అదే బాటలో తరువాత మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రత్యక్ష దైవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత గిరిజన విద్యలో మార్పులు. ఆ రోజు ఆశ్రమ పాఠశాలలుంటే ఈరోజు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూల్స్, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు, అలా ఎన్నో స్కూల్స్ పెట్టి గిరిజన విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి విద్యను పూర్తిగా అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని కూడా పెట్టి మనల్ని విదేశాలు కూడా పంపించి చదివించే ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిదని నేను సగర్వంగా తెలియజేయగలను. అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోలీ మోతలకి చరమగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం. ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం. అలాంటి పరిస్థితి నుండి గిరిజన గర్భిణీ వసతిగృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఈ 5 ఉంటే పూర్తి స్థాయిలో 80% కష్టాలు మనకు పోయినట్టే. ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు 250 గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి 70,000 కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రోడ్లు చంద్రన్న బాట అని, చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్. పూర్తిగా ఫీడర్ అంబులెన్స్లు క్యాన్సిల్ అయిపోయాయి, బెస్ట్ అవైలబుల్స్ క్యాన్సిల్ అయిపోయాయి, గిరిపుత్రిక కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది. అలాగే 1 కాదు 2 కాదు విదేశీ విద్య, ఉచిత కరెంటు, గిరి గోరుముద్దలు, సబ్సిడీతో ఇన్నోవాలు, సబ్సిడీతో పనిముట్లు, అలాగే వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ గృహం, అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్. అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి, కొన్ని మర్డర్స్ జరిగాయి, కొంతమంది భూమి లాక్కున్నారు, కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు, కొంతమందిని గుండ్లు గీయించారు, కొంతమందిని జైలు పాలు చేశారు. ఇలా దాదాపు 9 ఐటీడీఏ పరిధిలో మేమున్నటువంటి 30 లక్షల మంది ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం 30 లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదని మహానుభావుడు తీసేశాడు సార్. ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే
గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్. గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్. గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశారు సార్. ఐక్యరాజ్య సమితిలో గిరిజనులందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా, గిరిజనులు మేం కావలసినటువంటి హక్కులన్నీ అడిగే విధంగా సర్వస్వతంత్రంగా మాకిచ్చిన హక్కును కూడా హరించి మా భూములు లాక్కోవడం, అన్నిటికంటే ముఖ్యంగా మా భూమి మీద వాళ్ళ పేర్లు వేసుకున్నారు సార్. మా భూమి పట్టాల మీద వాళ్ళ బొమ్మలు ఉన్నాయి సార్. మా భూమి మా హక్కు అని గిరిజనులందరికీ ఇచ్చినటువంటి మీరిచ్చిన భూమి, అరకు పాడేరులో 1,25,000 ఎకరాలు కాఫీ తోటలు సాగు చేసుకోమని మీరిచ్చినటువంటి భూమి ఈ రోజు గంజాయి పంట పండించడానికి దళారులతో ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం లాస్ట్ టైం మేము చూసామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు కాఫీ తోటలు పండుతున్నటువంటి ప్లేసుల్లో ఇంతకు పూర్వం గిరిజనులు చక్కగా కాఫీలు, మిరియాలు, పసుపు, అల్లం, ఎన్నో చిరుధాన్యాలు పండించుకొని సక్రమంగా జీవిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లల్ని ప్రలోభాలు పెట్టి గంజాయి వైపు తీసుకెళ్లటం, వాళ్ళ తాలూకా వ్యక్తులను తీసుకొచ్చి గంజాయి ప్రేరేపితంగా గిరిజనులందరినీ ఈ రోజు మీరు ఎక్కడైనా ఒక జైలుకి వెళ్ళి చూస్తే అందులో 70% మంది గిరిజనులే అరెస్ట్ అయి ఉన్నారు సార్. ఏ తప్పు చేయకుండా కేవలం గంజాయి తీసుకొని వెళ్తున్నారని ఒకే ఒక కారణంతో, కానీ అసలు సిసలైనటువంటి కింగ్ పిన్స్ వెనక్కే ఉన్నారు సార్. దయచేసి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడైతే గిరిజనులు జైల్లో మగ్గుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించమని మీకు సగౌరవంగా నేను నమస్కరించి తెలియజేసుకుంటున్నాను సార్. చాలా మంది గిరిజన బిడ్డలు మగ్గిపోతున్నారు సార్. అలాగే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవం చేసుకోవాల్సిందిగా 1994లో తమరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మాకు ఈ వరం వచ్చింది సార్. ఆ రోజు రాష్ట్ర పండుగ కూడా మీరే 98లో అనౌన్స్ చేసి గిరిజనులకు ఇది రాష్ట్ర పండుగగా మనం చేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఐటీడీలో ఈ పండుగని, మా పండుగని మీరొచ్చి సెలబ్రేట్ చేస్తూ మాకు ఎన్నో వరాలు ఇవ్వడం కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్. అరకు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో మొత్తం అందరికీ కూడా, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఈ 30 లక్షల మంది జనాభా ఉన్నారు సార్. వీళ్ళందరినీ కూడా మీరే ఇంతకాలం నేను సగర్వంగా చెప్పగలను, గిరిజనులు ఈ రోజు బట్ట కట్టి నిజంగా 3 పూట్ల భోజనం చేస్తున్నారు, ఎక్కడైనా ఉద్యోగాలు చేశారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఐటీడీఏలు పెట్టి గిరిజనులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు తర్వాత స్కూల్స్ అన్ని పెట్టి మళ్ళీ గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎక్కడెక్కడో ఐటీ ప్రొఫెషనల్స్ గా ఈ రోజు గిరిజనులందరూ ఉన్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు చలవే నేను సగర్వంగా చెప్పగలను సార్. ఈరోజు 5 ఎమ్మెల్యేలు ఉన్నాం సార్. కానీ చాలా మంది గిరిజనులు ఈ రోజు కూడా డోలీల మోతలతో ఉన్నారు. తమరు మొన్న చెప్పారు సార్, ఒక ఆర్డర్ ఇచ్చారు డోలీ మోతలు ఉండకూడదు అని. కనెక్టివిటీ రోడ్స్ వస్తే డోలీ మోతలు ఉండవు సార్. అలాగే మా గిరిజన సోదరి మందులు కూడా ఒక 2 కోరికలు కోరుతున్నారు సార్. తమకి విన్నవించుకుంటున్నాం సార్. ప్రతి ఊర్లో కూడా దయచేసి స్కూల్ ఉండే విధంగా జీవో నెంబర్ 3ని గత ప్రభుత్వం కర్కశంగా జీవో నెంబర్ 3ని తోసేస్తే సుప్రీంకోర్టులో కొట్టేసిన దాన్ని కనీసం దాని మీద విచారణ కూడా చేపట్టకుండా వదిలేశారు సార్.